అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలో మామిడిపాలెం బౌలవాడ గ్రామాల్లో జరిగిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూలీలతో జరిగిన సమావేశంలో కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణతో పాటుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రుత్విక్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల స్థాయి నాయకులు పలువురు ప్రజలు ఆయా గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలపై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా గ్రామ సమస్యలను పరిష్కరించాలని ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులైన కొణతాల రామకృష్ణను ఎంపీ కుమారుడు రుత్విక్ ను కోరారు. ఇక రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పుడు మీరు చేస్తున్న పనికి ఆహార పథకం NREGS పథకంలో భాగంగా ప్రస్తుతం ఏదైతే 300 రూపాయలు మీకు అందుతుందో దానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, మీ గ్రామాల్లో ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసుకుంటామని, వెంటనే ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మీకు బాబు నేస్తం అని చెప్పి ఒకటి పెట్టారు. ఎంత 18,000 ఇస్తారు. 45 సంవత్సరాలు అదే 18,000 మనకి విలువ పెరుగుతాయి. అందుగురించనే ఆడపిల్లకి మీకు పెళ్లి చేయడం భారం కాకూడదనే ఉద్దేశంతో వాళ్ళ పెళ్లి టైంలో ₹1,00,000 మీరు అప్పులు పాలు ఆయన ఏ రకంగా చేస్తున్నాడో ముఖ్యమంత్రి అదే విధంగా కింద కూడా దోపిడీ అవుతుంది. అందుకే అమ్మా ఇవన్నీ కూడా ఎప్పుడైతే గతంలో ఇల్లు అని ఇచ్చాం, ఈ ఊర్లో చాలా ఇచ్చాం. ఆదర్శ గ్రామంగా పెట్టుకొని పెన్షన్ లేని వాళ్ళకి, రేషన్ కార్డు లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి అందరికీ ఇల్లు ఇచ్చాం. అది ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా నిరుపేదలు అందరికీ ఇచ్చాం. ఇప్పుడు ఆ టైంలో ఎన్ని ఇచ్చినా 4,000 చేయడానికి కూడా కారణం లేము. ఈ రేటు తక్కువ లేదు కాబట్టి ఒక ₹1,000 అదనంగా ఇచ్చారు. అదనంగా వాళ్ళకి ఈ కార్యక్రమం వచ్చేస్తుందమ్మా. బీసీలు అంటే ఇక్కడ మనం తూర్పు కాపులు కూడా బీసీలతో వస్తాం, ఎందుకంటే బీసీ కింద వస్తాం. వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలు దాటి వాళ్ళు మీ ఆధార్ కార్డు ప్రకారం తీసుకొని వాళ్ళకి 4,000-5,000 రూపాయలు ఇచ్చే విధంగా చేస్తామమ్మా. సుమారు 1,600 కోట్ల రూపాయలు మీ బ్యాంక్ లో ఉన్న డబ్బుని మళ్లీ తీసుకున్నాడు. అది ఆ స్కీమ్ గా ఆపేస్తే ఆ డబ్బులు ఇచ్చేయాలి వెనక్కి. ఎంతంటే ఎవరెవరి పేరుతో ఎంత ఉందామంటే ఇచ్చేయాలి వెనక్కి వదిలేశారు కదా. ఆ స్కీమ్ ఆపేశాడు, ఆ డబ్బు తీసుకెళ్లిపోయాడు. అంటే ఇక్కడ ఇదే కదా మా ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టేశారు. ఆఖరికి మనకి పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా మన ఫోటో కాదు, అది ఇతర ఫోటో ఉంది. ఆ సర్వే చేసి రాత్రి మీద కూడా ఆయన ఫోటో పెట్టుకున్నట్ట. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు ఏ విధంగా అయితే తాకట్లు పెడుతున్నాడో రేపు పొద్దున్న మన కొంపలు గాని మన భూములు గాని అన్ని కూడా తాకట్టు పెట్టినా ఆశ్చర్యపోతుంటది. అటువంటి దోపిడీ జరుగుతుందమ్మా. అందుగురించనే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి ఎట్టి పరిస్థితుల్లో అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు చాలా పట్టుదలగా మీరు చూస్తున్నారు 2 సంవత్సరాల నుంచి అందరూ కలిసే పోటీ చేయాలి, మళ్ళీ వీడి పోటీ చేస్తే మళ్ళీ ఈ దుర్మార్గ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మళ్ళీ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, ఈ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉండవు, పరిశ్రమ రాదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవ్వదు, వ్యవసాయాలు లేవు, ఎన్ని రకాలుగా నష్టపోతుందనే ఉద్దేశంతోనే ఆయన ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన అవకాశం పక్కన పెట్టుకుని ఆయన పదవి గురించి చూసుకోలేదు. ఈ ప్రభుత్వాన్ని తెచ్చాలి అన్నట్టు ఒక ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రభుత్వాన్ని తెచ్చకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని ప్రతిజ్ఞ కూడా చేశారు. అంటే అంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ప్రతి గ్రామంలో. అందు గురించి ఆయన అంత త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చి ఎందుకు ఇచ్చారు? ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనం ఇల్లు ఒకటే కాదమ్మా, పెన్షన్ లేని వాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మన గ్రామ సభ పెట్టుకొని గ్రామ సభలోనే ఎక్కడో